చెప్పాలి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నిశ్శబ్దంగా మీ మనసులన్నీ దేవుని వాక్యం మీద ఉంచండి. యేసు ప్రభు వారు ఆయన మరణించిన తరువాత తిరిగి లేచి ఆయన మాట్లాడిన ప్రథమ మాట ఏమిటంటే, చిన్నమందా భయపడకండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో వేల మందితో చెప్పలేదు, వందల మందితో చెప్పలేదు, లక్షల మందితో చెప్పలేదు, కానీ కొద్ది మందిగా చేరి ఉన్న వారితో చెప్తున్న చక్కటి మాట, చిన్నమంద మీరు భయపడకండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామములో ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మన మధ్యలో ఎవరున్నారు? ఉన్నారంటారా? ఉంటే గట్టిగా ఒకసారి స్తోత్రం చేయలేద్దామా? హల్లెలూయా. మీ యొక్క ప్రార్థనను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన వారమంతా ఆయా ప్రాంతాల్లో జరిగిన సువార్త సభలలో దేవుడు ఘనముగా వాడుకున్నారు. చక్కటి ఆరోగ్యము, క్షేమకరమైన ప్రయాణాన్ని కలుగ చేస్తూ వచ్చారు. కారణం ఏమిటంటే, వెళ్తున్న ప్రతి ప్రాంతాలలో దేవుని పక్షమై నిలబడుతున్నాం గనుక దేవుడు తన కార్యాలు మా ఎడల చేస్తూ వస్తున్నారు. ఈ పునరుద్ధరణ ఆరాధన కూడికలో ప్రాముఖ్యంగా ఈ మార్చి నెల, మీకు గుర్తుందో గుర్తులేదో కానీ, మార్చి 21, 2020 ఏం జరిగింది? లాక్డౌన్ ఈ రోజుకి ప్రారంభించి సంవత్సరం. దేవునికి స్తోత్రం. కరోనా మనకు పరిచయమై సంవత్సరం. ఎంతమంది కేకులు కోసుకున్నారో, ఎంతమంది నోట్లో పెట్టుకున్నారో, ఎంతమంది ఊర్లో పంచుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఇదే మార్చి 22వ తారీఖు పోయిన సంవత్సరం జనతా కర్ఫ్యూ స్టార్ట్ అయింది. కానీ ఈరోజు దేవుని పక్షమై ఆరాధించడానికి దేవుడు చక్కటి సదవకాశాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం చేయలేద్దామా? హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీవించబడాలి అని కోరుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి అంటే, మంచంలో ఉన్న ముసలి తల్లి కూడా, అరే మనవడా కొంచెం నా చెయ్యి పైకెత్తెచ్చరా, నేను చెయ్యి పైకెత్తలేకపోతున్నాను, కాళ్ళు పట్టేసి కీళ్ళు పట్టేసి అనే మాట మాట్లాడుతుంటుంది. దీవెనలు ప్రాముఖ్యంగా ప్రతి మనిషికి అవసరం. నరములాడుతున్న నరమానవుని లోకంలో మనం బ్రతికి తిరుగుతున్నాం కనుక ఎదుటి మనిషి కంటే మనము ఉన్నతమైన దీవెను సంపాదించుకోవాలి. మన ఎదురు ఉన్నవారి కంటే అత్యున్నతమైన దీవెనలు మన కుటుంబంలోనే ఉండాలి. బంధువుల కంటే, తోడబుట్టిన అన్నదమ్ముల కంటే, కడుపుకు పుట్టిన బిడ్డల కంటే కూడా తల్లిదండ్రులు దీవించబడాలని కోరుకుంటారు ఈ లోకంలో. ఈరోజు నీవెందుకు దీవించబడలేకపోతున్నావో అని ఆలోచించావు ఎప్పుడైనా? ఏ రోజు లెగిసినా దీవెనలు మాకు కావాలి, దీవెనలు మా ఇంట్లో ఉండాలి, దీవెనలు మా వీధిలో ఉండాలని కోరుకుంటావే, కానీ ఎందుకు నీవు దీవించబడలేకపోతున్నావు? ఎందుకు నీ ఆత్మ సంబంధమైన ఫలములు వృద్ధిలోనికి రాలేకపోతున్నాయి? ఎందుకు ఆత్మ సంబంధమైన దీవెనలు నీవు పొందుకొనలేకపోతున్నావు? ఈ వాక్యము విని ఇంటికి వెళ్ళే లోపు నీవు దీవించబడిన వ్యక్తిగా నీవు మార్చబడి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూర్చొని వింటున్న వారైనా, బయట విని మార్కులు వేసేవారైనా, ఈ లైవ్ ద్వారా యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తూ ఏమి చెప్తాడని వినే మీరైనా, ఈ వాక్యము వినేలోపు పరిశుద్ధాత్ముడు మీ ఆత్మీయ జీవితాన్ని మీకు తేటతెల్లముగా బయలుపరచునుగాక. హల్లెలూయా. ఆత్మీయ యాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైన అనుభవం అండి. ఈ లోకంలో బ్రతికే ప్రతి ఒక్కరూ, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన యాత్రలో ఆత్మీయ జీవితాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఏమి చేస్తున్నారు? మందిరానికి వెళ్తున్నాం, సందా పడితే కానుకేస్తున్నాం, పాదిరి గారి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే కానుక ఇస్తున్నాం, కానుక లేకపోతే గూగుల్ పేనో ఫోన్ పేనో చేస్తున్నాం.
లేక మన ఆత్మీయ జీవితాల్లో వినూత్నమైన కార్యాలు ఎన్నో చేస్తున్నాం, అయినప్పటికీ ఎందుకు దీవించబడలేకపోతున్నాం? ఇటు కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, ఇటు ఆత్మ సంబంధమైన వ్యవస్థలో కానివ్వండి, ఇటు ఉద్యోగ రంగంలో కానివ్వండి, ఎందుకు నీవు దీవించబడలేకపోతున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ రోజైనా ఆలోచించావా? దీవెనలు కావాలి, దీవెనలు కావాలి, దీవెనలు కావాలని మొర్ర పెడుతున్నావు. అనేక మంది సేవకులు వచ్చినప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేయించుకుంటున్నావే కానీ నేనెందుకు దీవించబడట్లేదు అనే ప్రశ్న నీ జీవితంలో ఏ రోజైనా ప్రారంభించబడిందా? లేదు తల్లి. ఈ రాత్రి నిన్ను దీవించాలని కోరుకున్న నా తండ్రి నీతో ప్రాముఖ్యమైన 4 అనుభవాలు చెప్తున్నాడు. ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే అతనికి ఇష్టమైన హ్యాబిట్స్ అమ్మాయిలో ఉండాలి. లేదా ఒక చెల్లి ఒక తమ్ముడిని ప్రేమించాలంటే, అంటే చెల్లి తమ్ముడు కాదండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలి అంటే ఈ అమ్మాయిలో కానివ్వండి ఈ అబ్బాయిలో కానివ్వండి ఇద్దరికి సరి సమానమైన అలవాట్లు మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆప్షన్లో మ్యారేజ్ లింక్స్ వారు కనిపెట్టిన ఆ రెజ్యూమ్లో కరోనా ఉందా లేదా కూడా అడుగుతున్నారు. ఒకప్పుడు నీ అలవాట్లేంటి, ఒకప్పుడు నీ క్రియలేమిటి, నీ యొక్క ఆత్మీయ స్థితిగతులేమిటి అని అడిగే రోజుల్లో ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే దేవునికి ఇష్టమైన అనుభవాలు నీలో ప్రారంభించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అనబడే వధువుని ప్రియుడైన యేసయ్య వివాహము చేసుకుందాం అనుకుంటున్నాడు. సంఘం అనబడే వధువుని వివాహము చేసుకోవాలని వరుడైన యేసు సిద్ధపడుతూ ఉంటే నీలో దీవించబడగలగటానికి కావలసిన క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి నీకు అనిపించవచ్చు అవేమిటో గబక్కన చెప్పయ్యా, ఇందాక నుంచి దీవెన 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 అంటున్నావు, వినటానికి బాగుంది, కానీ ఆ దీవెన నీకు సొంతం అవ్వాలంటే నీలో 3 అనుభవాలు ఆయనకు దూరంగా ఉన్నాయి. ఆ జస్ట్ 3, ఆ 3 తొలగించుకుంటే ఈ రేపు ఆదివారం నుంచి నీవు దేవుని కొరకు ప్రయాసపడే బిడ్డగా మార్చబడతావు. ఆమేన్, ఆమేన్. చూడండి ఒక్కసారి లూకాసు వర్తమానము 8వ అధ్యాయము 5వ వచనం. విత్తువాడు తన విత్తనములను విత్తుటకు బయలుదేరి వెళ్ళాడు. అతడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కలో పడ్డాయి. గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగి వేసెను. మరికొన్ని రాతి నెలలో పడి మొలచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల మధ్యలో పడ్డాయి. ముండ్ల పొదలు వాటితో కలిసి మొలసి వాటిని అణచివేశాయి. మరికొన్ని మంచి నేలలో పడ్డాయి. అవి మొలచి 100 ప్రతిఫలం అనుభవించెను. హల్లెలూయా. వినండి దేవుని ప్రజలారా, ప్రాముఖ్యంగా ఇక మిమ్మల్ని బైబిల్ తిప్పండి, బైబిల్ తీయండి, బైబిల్ చదవండి నేను చెప్పను. ఇక్కడ ప్రాముఖ్యంగా 4 విత్తనాలు కనబడుతున్నాయి. ఎన్ని విత్తనాలు? విత్తువాడు తన విత్తనములు తీసుకొని ఏం చేశాడు తమ్ముడు? బయలుదేరి వెళ్ళాడు. విత్తువాడు తన విత్తనములు తీసుకొని బయలుదేరి వెళ్తుండగా అతడు విత్తుదామన్న విత్తనము తీసుకొని బయలుదేరి వెళుతూ ఉండగా కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడెను. ఫస్ట్ ఈ త్రోవ పక్కన పడిన విత్తనం గురించి ఇందాం ఈ రాత్రి.
విత్తువాడు ఎవరు? చేతగాని వాడు కాదు. విత్తువాడు సామర్థ్యము లేనివాడు కాడు. విత్తువాడు విత్తనము విత్తటము తెలియని వాడు కాడు. విత్తువాడు నిన్ను నన్ను సృజించిన మహనీయుడు ఆయన. ఆయన తన విత్తనములు తీసుకొని విత్తుదామని బయలుదేరి వెళ్తూ 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 ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక విత్తనం ఎక్కడ పడింది? నేను ఈ విత్తనానికి ఒక పేరు పెట్టా, మీకు అర్థం అవ్వాలని. ఎవరు ఈ విత్తనం? ఈ విత్తనములో ఉన్న గుణం ఏమిటంటే ఇది త్రోవ పక్కన పడిన విత్తనం. దీనికి ఒక క్యాప్షన్ పెట్టా, ఏమిటో తెలుసా? కిటికీ క్రైస్తవుడు. ఏ క్రైస్తవుడు? వాడే దాగుతాడు, గబుక్కన పక్కన పెట్టండి. ఏ క్రైస్తవుడు? అమ్మలారా అర్థమవుతుందా? ఈ 40 రోజులు మన వాళ్ళకి ఏమర్థమైందంటే, అమ్మలారా నా కోసం ఆడవకండి అని చెప్పాడు అయ్యా. ఈ మాటలు బాగా కనపడతాయి. జీవితంలో భక్తి కనపడదు, జీవితంలో యథార్థత కనపడదు, జీవితంలో దేవుణ్ణి ఆత్మచేత ఆరాధించిన అనుభవాలు కనపడవు. ఏ మాట వినపడిందంటే, అమ్మలారా యేసు ప్రేమేమో రోషంగా చెప్తే 40 రోజులు ఉపవాసం ఉండి కాళ్ళు డొక్కలో పెట్టుకొని ఊపిరి మొత్తం కోల్పోయి అమ్మలారా నా కోసం ఆడొక అప్పుడు కొట్టాలి పాదిరి గారిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విత్తనము ఏమిటి అంటే, నేను పెట్టిన పేరు ఇతగాడు కిటికీ క్రైస్తవుడు. త్రోవ పక్కన ఉండే అనుభవాలు ఎక్కువ. చాలా ప్రాంతాలలో సువార్త సభలు పెడితే ధైర్యముగా వచ్చి ప్రాంగణంలో కూర్చోలేరు. ఎక్కడుంది విత్తనం? విత్తువాడు తన విత్తనములను తీసుకొని బయలు వెళ్తే దేవుని సువార్త ఈ ప్రాంతంలో వినబడుతూ ఉంటే, దేవుని జీవము కలిగిన వాక్కు అనేక మంది చెవులలో వినబడుతూ ఉంటే, ఈ విత్తనం ఎక్కడుంది? కిటికీ భక్తి. ఏ భక్తి? కిటికీ భక్తి. చాలా మంది కొన్ని ప్రాంతాల్లో ధైర్యంగా మందిరికి వస్తారు, ధైర్యంగా బైబిల్ తీసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. వచ్చిన ఈమె బ్రతుకు ఆడుంటుందో తెలుసా? కిటికీ పక్కన కూర్చుంటుంది. నేరుగా వచ్చి ఆడ కూర్చుంటుంది. దేనికి? వాక్యం బాగుంటే, వాక్యం కొంచెం జోరుగా ఉంటే, వాక్యం కొంచెం ఆమెకి ఇష్టం వచ్చినట్లుగా ఆమెకు అనుకూలంగా దేవుని వాక్యం మాట్లాడుతుంటే దేవుని వాక్యం వినొచ్చు. వాక్యం కొంచెం బోరు కొడితే, ఏంటిది సినిమా ఎందుకు బోరు కొడతానికి? వాక్యం కొంచెం తగిలి వాక్యం ఆమె జీవితంలో క్రియ చేద్దాం అనుకొని పరిశుద్ధాత్ముడు కాస్తంత కఠినంగా మాట్లాడితే అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? బయటికి వచ్చి పోయాలని చూస్తుంటది. ఏ భక్తి ఇప్పుడు? ఈ భక్తి ఏ భక్తి? ఇప్పుడు ఈ భక్తి ఎటు చూస్తుంది? కిటికీలో ఉన్న అనుభవాలు ఇవన్నీ. ఈ భక్తి కిటికీలో ఉన్న అనుభవాలు. మందిరానికి వెళ్తున్నాం, దేవుని వాక్యము వినబడుతున్నప్పుడు విత్తిన ప్రాంతాన్ని మర్చిపోతున్నావు, నీవు నాటబడిన ప్రాంతాన్ని మర్చిపోతున్నావు. దేవుని వాక్యము చేత నీ కుటుంబాలు కట్టుకొని దేవుణ్ణి ఆరాధించవలసిన నీ ఫలభరితమైన అనుభవము కిటికీలో కూర్చొని ఏం చేస్తుంది? ఈ విత్తనం గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక తమ్ముడు గుర్తొచ్చాడు. ఎవరు అతగాడంటే చాలా యవనస్తుడు. అపోస్తుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అపోస్తుడైన పౌలు చివరిసారి సంచరించి తిరిగి యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ పౌలు గారి దగ్గరకు వచ్చి, బాబో ఈ రాత్రి మీరు మా ఊర్లో ఉండాలి, మా ఊర్లో దేవుని పని చేయాలి, మా ఊర్లో దేవుని సువార్తను మీరు ప్రకటించాలి అని చెప్పి పౌలును బాగా విసిగించి ఆ ప్రాంతంలో ఆపినప్పుడు అనేక మంది ఓ గుడారంలో చేరుకున్నారట. అర్థమవుతుందా? అనేక మంది ఓ గుడారంలో చేరుకొని ఉంటే
వందల మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే, వందల మంది పౌలు చెప్తున్న దేవుని మాటలు విని తమ కుటుంబాలు కట్టుకుంటూ ఉంటే, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతగాడి భక్తి కిటికీ భక్తి. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యాలు, మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములుండెను. వినండి ఒక్కసారి. అప్పుడు ఐతుకు అను, ఎవరండి? ముసలివాడా? చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడా? ఎవరు ఇతగాడంటే ఐతుకు అనే ఒక యవనస్తుడు. ఎడ కూర్చున్నాడు తల్లి? కిటికీలో కూర్చుండి దేవుని వాక్యం చెబుతున్నప్పటికీ, దేవుని వాక్యము అతని చెవులకు వినబడుతున్నప్పటికీ ఏ నిద్రపోయాడు అంటే ఏ భక్తి ఇప్పుడు ఇది? వాక్యం బాగుంటే వాక్యం వినేవాడే, వాక్యం బాగుంటే దేవుని వాక్యాన్ని వినేవాడే. కానీ కొంచెం వాక్యం కఠినంగా మాట్లాడుతుంటే ఏమొచ్చింది ఇప్పుడు వీడికి? ఏ నిద్ర కూడా గాఢ నిద్ర. ఆ మధ్య ఒక ప్రాంతానికి మీటింగ్ పెడతానికి వెళ్తే అంత సజావుగా దేవుని మాటలు వినబడుతున్నాయి, అందరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉంటే మధ్యలో అని సౌండ్ వస్తుంది. ఈ మైకేమో అన్ని లాక్కుంటుంది. ఒకవేళ ప్యాడ్ ఎవరు కదియడానికి ప్యాడ్ కొట్టేపోయి అక్కడ లేడు, కీబోర్డ్ ఆయన చూడు అంతకంటే లేడు. ఇది ఎక్కడ తీ సౌండ్ అంటే అమ్మా అంటుంది. మొత్తానికి గమనించి బాక్సులు ముందు కూర్చున్నావు. అవి కొంచెం పెద్ద బాక్సులండి. నేరుగా ఊరందరూ తనువుకొని ఆ కాలుతో కొట్టి ఈ కాలుతో కొట్టి నేరుగా వచ్చి ఆడ కూర్చొని తెలిసి ఈ మనిషి 2 డబుల్ బేసు ఒక టాప్ ఎదురు కూర్చుంది. ఆడ కూర్చొని ప్రశాంతంగా నిద్రపోతుంది. నాకు కోపం వచ్చి, ఏమమ్మా నీకేమన్నా జ్ఞానం ఉందా? ఎడకొచ్చి నిద్రపోతున్నావు అంటే ఆమె చెప్తున్న మాట వినండి. ఎప్పుడో వాళ్ళ భర్త చెప్పాడంట, ఎప్పుడైనా తాగొచ్చి నీ ముఖం మీద దిండి పెట్టి నొక్కి చంపుతా అన్నాడంట. ఇక ఆ రోజు నుంచి ఆమె కొంపల నిద్రపట్టట్లా. ఈ తాగుబోతుడు ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు నన్ను మొహం మీద దిండి పెట్టి చంపుతాడా? ఈ తాగుబోతుడు ఎప్పుడు వస్తాడా? తలుపు అంటూ వాల్సి లేచి టపక్క నువ్వు కూర్చుంటుందంట. నేను ప్రార్థన అవగానే అడిగాను, తల్లి అంత సౌండ్ మంది నిద్రపోతున్నవే, నీ చెవులకి వినపడలేదా? పైపెచ్చు ఆ బాక్సుల కంటే పెద్ద కొరక పెడుతున్నావు. మా వాళ్ళు దాదాపు 9 పాయింట్లు 10 పాయింట్లు పెడితే మీకు వినపడుతుంది. ఆ 10 పాయింట్లు మించిన సౌండ్ నీ హృదయంలో ఎప్పటి నుంచి దాచిపెట్టుకున్నావు తల్లి అని అడిగాను నేను. ఆ మాటదే, పాస్టర్ గారు రేపు ఏ ఊర్లో పెడతావు అంటే ఆడ కూడా వచ్చి నిద్రపోదామని. నేనన్నాను, అదేంటి తల్లి నీకు ఎలా నిద్రపడుతుందంటే, నీకు ఇంకేం చెప్పమంటావయ్యా? ఆ పనికి వాళ్ళాడు తాగొచ్చి నా మొహాన్ని పెట్టి నొక్కుతానన్నాడు. వాడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు నొక్కుతాడని భయంతో ఉన్నానయ్యా. అదే ఈ మీటింగ్లు అనుకో, వాడు వచ్చాడు ఒకవేళ ఆమె కూడా నమ్మకమే మళ్ళీ దిండు తీసుకుని వస్తాడని. ఒకవేళ వాడు తాగి దిండు తీసుకొని మీటింగ్కి వచ్చి నా మొహాన్ని పెట్టి నొక్కుతుంటే మీరందరూ చూస్తూ ఉంటారా? అబ్బా నీ ధైర్యానికి నా దండం తల్లి. హల్లెలూయా హల్లెలూయా. ఆమెకున్న ధైర్యం అది. కొంతమంది చూడండి ఇంట్లో మాత్రం మిడిగుడ్లు వేసుకొని ఏమి చూస్తుంటారో, ప్రార్థనకు వస్తే మాత్రం ఆ పక్క మీద పడుతుంది, ఈ పక్క మీద పడుతుంది, ముందా మీద పడుతుంది, సొంగగారిచి పట్ట మొత్తం దడిపి వెళ్ళిపోతుంది. కారణం ఏమిటంటే ఆప్షనల్ భక్తి. ఈ భక్తి జీవితంలో దేవుని కొరకు ఫలించాలి, దేవుని మాటలు వినాలి, ఆత్మ కలిగిన సంఘానికి వెళ్ళాలి, వైరాగ్యము కలిగి దేవుణ్ణి ఆరాధించాలన్న బ్రతుకు కనిపించదు.
పౌలు ప్రసంగం చేస్తున్నప్పటికీ ఏం చేస్తున్నాడండి? ఐతుక్కు ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోయి దెబ్బ కింద పడి చచ్చాడంట. బైబిల్లో వ్రాయబడిన మాట. ఐతుక్కు యవనస్తుడు జోగి కింద పడి చచ్చెను అనుంది బైబిల్లో. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఐతుక్కు గారు చచ్చిపోయారండి అంటున్నాడు. ఎవరంట? ఐతుక్కు గారు ఎదురా బాబు. బైబిల్ చెప్తున్నమాట, వాడు చచ్చాను. దేవుని కొరకు ఫలించవలసిన ఆత్మ సంబంధమైన బ్రతుకు రోడ్డు ప్రక్కన పడిన విత్తనము వల్ల ఏమైపోయింది? ఫలింపులు లేకుండా చనిపోయింది. మరలా మన టాపిక్లోకి వెళ్దాం. విత్తువాడు తన విత్తనములు తీసుకొని వెళ్తున్నప్పుడు కొన్ని విత్తనములు, ఏ అనుభవం ఇది? త్రోవ పక్కన ఉండే అనుభవము. దేవుని మాటలు వినటానికి ధైర్యముగా వచ్చి కూర్చోరు. దేవుని మాటలు వినటానికి ధైర్యముగా వచ్చి కూర్చొని ఆయనను ఆరాధించరు. ఎందుకంటే మాకు ఇంట్లో కూర్చుంటే బాగా వినబడుతుందండి, ఫేస్బుక్ లైవ్లో బ్రహ్మాండంగా చూస్తున్నామండి, లైకులు కొడుతున్నాం, షేర్లు కొడుతున్నాం, కామెంట్లు పెడుతున్నాం, అవసరమైతే గూగుల్ పే కూడా చేస్తున్నాం. ఇంకా అంతకు మించి మేము ఏం చేయగలమండి అని నీ బ్రతుకు నాశనం చేసుకుంటున్నావేమో ఈ రాత్రి ఆలోచించు తల్లి. దేవుని కొరకు ఫలించవలసిన నీ ఆత్మ సంబంధమైన బ్రతుకు ఎక్కడ పడుతుంది? ఈరోజు నీవు త్రోవ పక్కన పడిన విత్తనంగా ఉంటే నీ కుటుంబంలోనికి దీవెనలు రావటం చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితము వృద్ధి చెందాలి అంటే నీవు త్రోవ పక్కన పడిన విత్తనము వలె నీవు ఉండకూడదు. నీ ఆత్మీయ జీవితము ఫలించాలనుకుంటే నీవు త్రోవ పక్కన పడిన విత్తనము వలె నీవు బ్రతకకూడదు. విత్తువాడు తన విత్తనములు తీసుకొని బయలు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరో విత్తనం ఉందండి అక్కడే. చూడండి అదే మాట 18:25 8వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 6వ వచనం. మరికొన్ని రాతి నేలలో పడి మొలచి, ఇది చాలా ప్రమాదకరమైన విత్తనం అండి. మరికొన్ని రాతి నేలలో పడి మొలచి చెమ్మ లేనందున, హల్లెలూయా హల్లెలూయా, ఒక విత్తనం ఆడబడింది, మరో విత్తనం రాతి నేలలో పడి అది మొత్తానికి మొలిసింది. రాతి నేలలో విత్తనం పడిందండి. ఆ పడిన విత్తనము దాని స్వభావాన్ని మార్చుకొని భూమిలోనికి వెళ్ళి సమస్యల చేత, శోధనల చేత పుటము వేయబడి అది ఫలించి కాస్తంత ఆ మొక్క రాగానే ఆ విత్తనం ఏమైంది? మొలిచింది, కానీ ఎండిపోయింది. చాలామంది ఆత్మీయ జీవితము అది మొలిచినప్పుడు కొంతకాలము ఫలభరితమైన మొక్కల వలె కనబడతారు. కొంతకాలము నాకన్నా భక్తిపరుడు లేడు, నాకన్నా ఆరాధికుడు లేడు, నాకన్నా వాక్యము చెప్పేవాడు లేడు, నాకన్నా పాటలు పాడేవాడు లేడు, నాకన్నా దేవుని పరిచయం చేసేవాడు లేడని విర్రవిగి తర్వాత ఆ విత్తనం ఏమైపోద్ది? ఎండిపోద్ది. చెమ్మ లేనందున అనగా అర్థం ఏమిటంటే కృప లేనందున. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి, హల్లెలూయా. ఆ విత్తనము రాతి నేలలో పడి మొలిచి కృప దొరకనందున. చాలా మంది కుటుంబాలలో కృప అనే మాట కనిపించదు. సమృద్ధి కలిగిన కృప కొన్ని కుటుంబాలలోనే కనపడుతుంది. సమృద్ధి కలిగిన కృప కొంతమంది ఆత్మీయ జీవితంలోనే కనపడుతుంది. కారణం ఏమిటంటే ఈ విత్తనము మొలిచింది, ఫలించింది, కానీ సరైన సమయములో సరైన వాక్యము ద్వారా ఆదరించే సాధకుడు ఆ విత్తనానికి లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉండటానికి బొచ్చబోళ్ళని మందిరాలు ఉన్నాయి, ఉండటానికి చాలా పెద్ద రమ్యమైన మందిరాలు ఉన్నాయి,
ఉండటానికి భలే భలే దేవాలయాలు ఉన్నాయి, కానీ దానిలో ఏమీ లేదు, కృప లేదు, కృప కలిగిన అనుభవాలు లేవు, ఆత్మ కలిగి ఫలించిన అనుభవాలు కనిపించవు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. కొన్ని విత్తనాలు అవి విత్తబడ్డాయి, అవి రాతి నేలలోకి వెళ్ళి కూడా ఫలించినాయి, కానీ నీరు లేనందున, నీరు అనబడే వాక్యము నీ కుటుంబంలో ఉండాలి, కృప అనబడే వాక్యము నీ కుటుంబంలో ఉండాలి. నీ వ్యాపార జీవితంలోనైనా, నీ యొక్క ఆర్థిక వనరుల విషయంలోనైనా, నీ కుటుంబ వ్యవస్థలోనైనా నీరు అనబడే వాక్యము లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఐశ్వర్యవంతుడువైనా, ఎంత సిరి సంపాదనల చేత నీ ధనమును సంపాదించుకున్నా, కృప లేకపోతే నీ ఆత్మీయ జీవితం పడిపోతుంది. జాగ్రత్త పెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ విత్తనానికి ఒక పేరు పెట్టుకున్నా. మొదటి విత్తనం ఏ విత్తనం? కిటికీ క్రైస్తవుడు. నేను ఈ విత్తనానికి పెట్టుకున్న పేరేమిటంటే సంబరాల క్రైస్తవుడు. ఏ విత్తనం? సంబరాల క్రైస్తవుడు అండి. ఏ కాడకి అద్భుతం కావాలి ఇడికి. దేవుని మందిరికి రారా అంటే దేవుడు ఏం చేస్తాడంట. కొంతమంది షటర్లు ఏమేస్తారు, ఆడు పంచిలేస్తాడు, పాస్టర్ మీద అర్థం కాదు, విశ్వాసుల మీద అర్థం కాదు. ఏమండి, మీరు పంచిలేస్తే ఫ్యాంట్లు వేయటం దేవుడికి కూడా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ స్థితిలో నిలబడి వాక్యం చెప్తున్నామంటే అక్కడ నుంచి ఎక్కడికి వచ్చిన వాళ్ళమే. మేము కూడా మా తల్లిదండ్రుల దగ్గర ఎంతో పరిచర్య చేసి ఈ బాక్సులే మోసామో, లైట్లే కట్టామో, నెదర్లే మెలుకున్నామో, తబలాలే కొట్టామో, రాత్రి మగలు దేవుని కొరకు కష్టపడి 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 దేవుని పిలుపునందుకొని ఇక్కడ నిలబడ్డాం. ఏదో ఆశామాషికి నిలబడిన వ్యక్తులం కాదు మేము. దేవుని కొరకు సమర్పించుకున్నాం కనుక ఈ రోజుకి లోటు లేకుండా మా కుటుంబాన్ని దేవుడు సమృద్ధితో నింపుతూనే వస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ విత్తనం అంటే సంబరాల క్రైస్తవుడు. యేసుప్రభు వారు యెరూషలేములో తిరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి నేరుగా యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి సహజంగా యేసుప్రభు వారు మీ ఎదురుకు వస్తే మీరేం అడుగుతారు? మొన్న కామంటుంది. నేను అన్నాను, యేసుప్రభు వారు నీ దగ్గరికి వస్తే ఏం అడుగుతావు అంటే, అయ్యా నీకు దెబ్బలు తగ్గినాయా అని అడుగుతానయ్యా. ఏ దెబ్బలో? అదేనయ్యా, గుడ్ ఫ్రైడే అప్పుడు గురువారం పూట రాత్రి పట్టుకొని వెళ్ళిపోయి శుక్రవారం అంతా ఇటంతా తిప్పి తిప్పి మా ఊరు కూడా తేకుండా తీసుకెళ్ళారయ్యా. ఎవరినండి? గురువారం రాత్రి పట్టుకున్నారట, శుక్రవారం పొద్దున ఊరు ఆ ఊరు ఈ ఊరు తిప్పారు, కనీసం మా ఊరు రాలేదయ్యా. ఆయన కానీ మా ఊరు వస్తే ఏమడిగిద్దంటే మనిషి, అయ్యా దెబ్బలు తగ్గినాయ్యా, ఏ ఆయింట్మెంట్ రాసుకున్నావయ్యా, ఎప్పుడు తగ్గినాయ్యా, అందుకే నీ దగ్గర రావట్లేదు ఆయన. బైబిల్ చెప్తున్న మాట, అతడు పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందారు. అతడు నలుగొట్టబడుట నాకు ఇష్టమైంది, నేను అర్పించిన ఆయనని మీ కొరకు బలిపశువుగా వధించబడాలని నేను పంపించాను ఆయన్ని. ఈ మనిషి ఏమంటదే, దెబ్బలు తగ్గినాయా అని అడిగిద్దంట. రాత్రి నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, నువ్వెందుకు ఫలించట్లేదు, ఎందుకు దీవించబట్టలేదంటే నీ విత్తనము ఎక్కడ పడింది? త్రోవ పక్కన పడిపోయిందేమో. నేను పడిపోయిందని చెప్పట్లేదండి, పడిపోయిందనే మాట నేను అంటలేదు. ఒకవేళ పడిపోయిందేమో ఈ రాత్రి నీవు ఆలోచించుకోవాలి. రెండో విత్తనం సంబరాల క్రైస్తవుడు. ఎప్పుడు సంబరాలు కావాలి. అరే మందిరికి రారంటే డీజే డంక్స్ పెడితే వస్తాడు. ఇడు మందిరికి రావాలంటే ఎవరి పిల్లక నలుగురు చేరి భరతనాట్యం వేస్తా ఉంటే వచ్చి ఏం వేలేస్తుంటాడో. ఏం కావాలి ఇడికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
యేసు ప్రభు వారు ఒకరోజు యెరూషలేము ప్రాంతంలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ 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 ఉంటే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి నేరుగా వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. అడిగిన మాట మంచిదే. అడిగి వెంటనే ఆయన బోధకుడి వైపు తిరగకలోపే బోధకుడు చెప్తాడు, రేయ్, నీకున్న ఆస్తి, నీకున్న అంతస్తు, నీకున్న సర్వ సకలము అమ్మి ఏం చెప్పాడు బేదకులకి ఇచ్చేయి, లేనోడికి ఇచ్చేయి, ఇచ్చేసి ఇప్పుడు నన్ను వెంబడించు అన్నాడు. నిజంగానే ఒక మాట ఆలోచించండి. ఇతగాడు సర్వసత్యం కోసం వచ్చాడా, యేసు ప్రభుని టచ్ చేద్దామని వచ్చాడా? నిజంగా సర్వసత్యం కోసం వచ్చినోడైతే ఏం చేయాలి? వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి ఏ ఆస్తుందో, అతనికి ఏముందో. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడండి. జక్కయ్య ఏం చేశాడు? అయ్యా, నేను నీతో ఉంటానయ్యా, నువ్వు నాకుంటే చాలయ్యా, నా బ్రతుకు బాగు చేసుకుంటానయ్యా అని అతనికి కలిగిందంతా పేదలకు ఇచ్చి, ఎవరి దగ్గర ఎక్కువ తీసుకున్నాడో వాళ్ళకి సగం సగం ఇచ్చి మొత్తాన్ని కొంచెం దాచిపెట్టుకొని దేవుని వెంబడించాడు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా దేవుని వెంబడించాలంటే దేవుడు ఏం చెప్పాడు? నీకు కలిగినది మొత్తం ఇచ్చి, అబ్బో ఇది చాలా కష్టంలే, ఆ నిత్య జీవం దేవుందలే కానీ ఏ క్రైస్తవుడు ఒకవేళ దేవుడు ఏమంటే ఒకసారి వినండి, ఒకవేళ దేవుడు నీ ఆస్తిని సగం అమ్మి అన్నదాన కార్యక్రమం చేయమంటే ఏం చేస్తాడు? పెద్ద ఫ్లెక్సీలు కొట్టిస్తాడు. పెద్ద ఫ్లెక్సీలు కొట్టించి ఉచిత అన్నదానం అని బోర్డు పెడతాడు. కానీ మందిరానికి మాత్రం రాడా. ఈ మధ్య నేను ఒక ఊరిలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో దాదాపు ఒక 400 మంది మందిరానికి వచ్చారండి. ఇవన్నీ ఏ డేస్? లెంట డేస్. ఆ పేరు ఇలాగ వయ్యారంగా పెట్టారు. అసలు లెంటనికి అర్థం ఏంటంటే సిద్ధపాటు. నేను ఈరోజు ఆ వాక్యం చెప్పట్లేదు, కానీ లెంట్ అనే మాటకి తెలుగులో అర్థము సిద్ధపాటు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు సిద్ధపడాలి? ప్రభు వచ్చే వరకు, మనం మరణించే వరకు అది పక్కన పెట్టాం. ఇప్పుడు ఎన్ని రోజులు సిద్ధపడుతున్నాం? అది వాళ్ళ ఆచారం, మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే, నేనేదో చెప్పబోతున్నాను మీకు. ఆ మందిరికి వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ కర్రలో వచ్చారు సంఘ పెద్దలు. ఒక్కొక్కడు అజానుబాహుడు లాగా ఉన్నాడు, మా ఆనందంత ఎత్తున్నాడు. మొత్తానికి వచ్చి, అబ్బాయి పాట నువ్వేనా అన్నాడు. నేనేనయ్యా అన్న. ఇప్పుడు వాక్యం చెప్పింది ఎవరు అన్నారు? నేనేనయ్యా. నీ గొంతు భలే ఉంది అన్నాడు ఒకడు. నాకు షటర్లు ఎత్తున్నారల్లా, మనమేం తక్కువ తిన్నావా? ఇంకొకడు వచ్చి అంటాడు, అదేంది అబ్బాయి సూటు బూట్ వేసుకోవచ్చుగా అంటే. ఆడిచ్చే 1000 రూపాయలకి ఏమండి, ఆడిచ్చే 1000 రూపాయలు 2000 రూపాయలు కానుక్కి నేనేం చేయాలి? 10,000 పెట్టి సూట్ కొనుక్కొని ఆ మీటింగ్కి పోవాలి. ఇప్పుడు సూట్ ఎంత అయింది? 10,000. నాకు వచ్చిన లాభం ఎంత? అంతే. ఇప్పుడు వచ్చిన డబ్బులు మొత్తం దేనికి పోతే? ఇంక వాడిచ్చే 2,000కి 8,000 అప్పు చేయాలి. నేను యాడ్ చేయమంటావులే, ఏదో 4 గొడ్డలు కుట్టించుకొని తగిలించుకొని తిరుగుతున్నాను అంటే ఆ మొత్తానికి వాక్యం బాగా చెప్పేవాడు. ఈలోపు టక్కన పాస్టర్ గారు వచ్చి మమ్మల్ని నన్ను పరిచయం చేశాడు. మా స్పాన్సర్ కమిటీ అండి వీళ్ళు. ఏ కమిటీ? బతుకులో వాక్యం లేదు, దేవుని వాక్యము బ్రతుకులో కనిపించలేదు. స్పాన్సర్ కమిటీ అంట. ఏమిట్రా నీ స్పాన్సర్ కమిటీ అంటే? ఎట్లాంటి స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు స్పెషల్ కానుకిస్తారు, స్పెషల్ పలహారం పెడతారు, స్పెషల్గా కుర్చీ వేస్తారు. స్పెషల్ 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 అనుకొని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఈ రాత్రి ఆలోచించి ఒక్కసారి. యేసు ప్రభు అంటాడు, అరే నీకున్న ఆస్తి నమ్మి నన్ను వెంబడించు. అది కుదరదు అన్నాడు. వెంటనే యేసు ప్రభు వారు కోపం వచ్చి మంచి సెటర్ వేసాడు మీద. సెటర్ లేటు మనకు కూడా కాదు, ఆయనకు కూడా బాగా తెలుసు. మంచి బీపీ వచ్చి ఉంటుంది యేసు ప్రభు వారికి. ఒక్క మాట చెప్పాడు. లూకా సువార్త 18వ అధ్యాయం
25వ వచనంలో సూది బెజ్జంలో, ఇదిగా సూది బెజ్జంలో ఒంటైన దూరుద్దేమో కానీ వీడు మాత్రం ఎంత కోపంతో చెప్పినాడు ఆ మాట. సూది బెజ్జంలో ఒంటైనా దూరుద్దేమో కానీ వీడు మాత్రం, వీడికి ఏం కావాలంట? సంబరాలు కావాలంట. దేవుని మందిరానికి రమ్మంటే ఆడంబరాలు కావాలంట. దేవునికి మందిరానికి రమ్మంటే కిస్మిస్ పండగ రావాలంట. వీడు మాత్రం చెప్పండి, ఆ మాట పూర్తి చేయండి. వీడు మాత్రం, వీడి బ్రతుకు మాత్రం దేవుని రాజ్యంలో. మొన్నకాయన వాక్యం చెప్తున్నాడు, ప్రియులారా ఆ సూది ఎంత సూదో తెలుసా అంటున్నాడు. ఏ సూదిరా? సూది బెజ్జంలో సూది ఎంత సూదో తెలుసా? అది సుమారు మన కరెంటు పోలం తెత్తుండొచ్చేమో. అంటే ఇడు కొలతేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే నేను ఒక మాట చెప్తానండి. లెక్కల మాస్టర్ గారు దేవుని సేవ చేస్తున్నాడంట. ఏ మాస్టరు? ఈ మధ్య చాలా చర్చిల్లో మాస్టర్లు పాస్టర్లు అయిపోయారు, డాక్టర్లు పాస్టర్లు అయిపోయారు. సావుకులు లేడు, సమర్పణ భక్తి లేదు. ఊరు మొత్తం సర్వే చేస్తే 2-3 పాస్టర్లు ఎగుస్తారు. అది ఏదో కొంచెం దేవుని భక్తిని పట్టుకొని. ఆ మధ్య లెక్కల మాస్టర్ పాస్టర్ అయ్యాడంట. ప్రియులారా 5 రొట్లు 2 చిన్ని చేపలు నా దేవుడు ఎంతమందికి పంచాడు? 5,000 మందికి పంచాడంటే సుమారు ఆ రొట్టె 150-200 కేజీలు ఉంటుందని చెప్పాడంట. ఏం చెప్పాడు? ఆ రొట్టె సుమారు ఒక 200 కేజీలు ఉంటుంది. అంత రొట్టెని నా దేవుడు తయారు చేశాడని చెప్తున్నాడంట. అందరూ సపట్లు కొడుతున్నారు, ఏళ్ళేస్తున్నారు. ఒక ముసలావు లేచి, అరే నీ దేమ్మడ ఆపరమైకి అందంట. వీడికేం అర్థం కాక, ఏటి పెద్దమ్మా మైకి ఆపన్నావంటే, రాత్రి బైబిల్ చదివావంట. రాను, రాత్రి బైబిల్ కాదు, నేను వారం నుంచి లెక్కేస్తున్నా. ఆ రొట్టె 200 కేజీలు లేకపోతే రాత్రంతా ఏం చేసాడు ఈయన? రాత్రంతా ఏం చేస్తున్నాడు? లెక్కలేస్తానే ఉన్నాడు. ఆ రొట్టె 200 కేజీలు ఉండబట్టే ఒక రొట్టెను 1000 మంది చొప్పున తిన్నప్పటికీ 5 రొట్టెలను 5,000 మంది తిన్నారు అని చెప్తున్నాడంట. ఆ వెంటనే లేచి, నీలాంటి వాళ్ళు వాక్యం చెప్తే మేము పరలోకానికి పోయినట్టేరా బాబు, నీకు ఒక దండం, నీ వాక్యానికి ఒక దండం అని లేచి మందిని విడిచిపెట్టి పరుగో. కొంతమంది మాత్రం వెళ్ళకుండా ఆడే అతుక్కొని ఉంటారు జీడి బంకల్లాగా. వాడు ఏ వాక్యం చెప్పినా, వాడు ఏ మాటలు మాట్లాడినా వీడి బ్రతుకులో మారు మనసు పొందాలన్న ఆలోచన రాదు. ఈ వ్యక్తి కూడా సూది బెజ్జంలో, వాక్యం అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సూది బెజ్జంలో ఒంటె దూరదు అంటే ఒక చరిత్రకారుడు ఒక బుక్ రాశాడండి. నేను ఒక చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీకు ఉపయోగపడే మాట. యెరూషలేముకున్న ద్వారాలు 12. ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఆ 12 ద్వారాలలో ఒక ద్వారము పేరు సూది. యేసు ప్రభు వారి మాట మాట్లాడింది యెరూషలేములో. యెరూషలేములో ఉన్న 12 ద్వారాలలో ఒక ద్వారము పేరు సూది. చరిత్రకారులు బుక్ రాశారు, ఆ బుక్కులు చదువుకోండి కావాలంటే. యేసు ప్రభు వారు కోపం వచ్చి యెరూషలేములో మాట్లాడిన మాట, యెరూషలేములో రాత్రి 8 గంటలు దాటితే ద్వారాలు మొత్తం మూసేస్తారు. ఎందుకంటే ఎరుకో ప్రాంతం నుంచి దారి దోపిడి దొంగలు వస్తారు. ఎరుకో ప్రాంతం నుంచి దారి దోపిడి దొంగలు వచ్చి ఆ ప్రాంతాన్ని దోచుకుంటారని ఆ ప్రాంతం అంతా మూసేస్తారు. కానీ ఒక ద్వారం ఉందండి, అది చిన్న ద్వారము, దాని పేరు సూది. దాంట్లో మనిషి వెళ్ళాలంటేనే వాడు గంట సేపు నరక యాతన పడి వాడు నలిగిపోయి దూరితే కానీ బయటికి వెళ్తాడట. దాన్ని మరో భాషలో అంటారు
దొంగలు తప్పించుకునే ద్వారం. ఆ రోజుల్లో ఒంటెల మీద ప్రయాణం చేసేవారు, గాడిదల మీద వచ్చేవారు, ఎక్కువ శాతం ఒంటెల మీద ప్రయాణం చేసేవారు. ఒకవేళ ఒంటి దూరాలంటే ఆ బెజ్జలు ఎంత ప్రయాసపడితే దూరిద్దేమో. అంటే ఒకవేళ ఒంటన్న ఆ సూది ద్వారం నుంచి యెరూషలేములోకి వచ్చిద్దేమో కానీ వీడు మాత్రం, దాని అర్థం అది. ఈరోజు చాలామంది తెలియక ఏం చెప్తారో తెలుసా? ఆ సూదిలో నువ్వు ఉన్నావా, ఆ సూదిలో నువ్వు పట్టావా. అది కావాల్సింది. వాక్యానికి అర్థం అంటే ఒకవేళ యేసు ప్రభు వారు అర్థం లేకుండా మాట్లాడే అంత పిచ్చోడా? అర్థమైంది మీకు? ఇప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడంటే ఆ ఉపమానం వెనక అర్థం ఉంటుంది, దానిని తెలుసుకోవాలి. రాత్రి మనం ఈరోజు నీవు దీవించబట్టలేదంటే నీ భక్తి సంబరాల భక్తిగా మారిపోయింది. ఫెస్టివల్ క్రిస్టియన్. ఈడు ఏ విత్తనం ఇది? ఏ విత్తనం ఇది? ఫెస్టివల్ క్రిస్టియన్. మట్లాది వారం పూట వస్తాడు, మటం పట్టుకుని ఆడిని కొడతాడు, ఇడి కొడతాడు, ఇడి కొట్టుకుంటాడు. మొహం మొత్తం సోమవారం పొద్దుకి రక్తం గారుతూ ఉంటుంది. ఎందురా మొహం అట్ట అయిపోయిందంటే రాత్రే మట్లాది వారానికి పోయాలే. ఆ రోజులు యేసు ప్రభుని ఊరేగించిన ఖర్జూరు మట్టలు. వీళ్ళేమో రేపు నుంచి మనలో సర్వేలో పడతారు, ఎక్కడైతే మట్టలు ఉన్నాయా. కిస్మిస్ పండక్కేమో సర్వీస్ చెట్లు కావాలి. ఏమండి, కిస్మిస్ పండక్కేమో సరికి తోటలు బతకనెవరో, మట్లాది వారం వస్తే ఈత చెట్లు బతకనెవరో. పండక్కి ఒక చెట్టు కావాలి ఇడికి. అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి మొహం మొత్తం రత్తాలు గారుతాయి. ఏమైందంటే ఈ మట్ల వరానికి పోతే వాళ్ళు పూలు పెట్టి కొట్టారులే. పూలు కాదు, ఆ మట్టలు తగిలి వీడికి. అది చెప్పడానికి నామోషి ఎక్కువ అయిపోయింది. ఏ క్రైస్తవుడు, ఒకవేళ నీ భక్తి జీవితంలో ఈ విత్తనం ఏమన్నా ఫలిస్తుందేమో తెలుసుకో ఒకసారి. నీ భక్తి జీవితంలో ఈ విత్తనము ఫలిస్తే దేవుని కృపను నీవు దూరం అయిపోతావు. అందుకే దీవించబడలేకపోతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడో విత్తనం ఉంది చూడండి ఒక్కసారి, 7వ వచనం. ముండ్ల పొదలు వాటితో కూడా మొలచి వాటిని అణిచి వేసెను. మరికొన్ని మంచి నెలలో పడ్డాయి, అవి మొలచి 100 అంతుల ప్రతిఫలం ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ విత్తనం ఎక్కడ పడింది? ఒకటేమో మరొకటి త్రోవ పక్కన పడిన విత్తనానికి ఏం పెట్టాం? మరో విత్తనం సంబరాల క్రైస్తవుడు. ఈ మూడో విత్తనం చాలా ప్రమాదకరం అండి. విత్తువాడు తన విత్తనములు తీసుకొని అంటే విత్తటానికేమో వెళ్ళాడు. ఈ విత్తనం మాత్రం ఎక్కడ పడింది? ముండ్ల పొదల్లో పడింది. కారణం ఏమిటి? ఇది కూడా త్రోవ పక్కన పడవచ్చుగా, ఇది కూడా రాత్రి నెలలో పడవచ్చుగా. ఎందుకు ముండ్ల పక్కన పడింది అంటే ఈ విత్తనానికి కృతజ్ఞత లేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి, హల్లెలూయా. అది మొలిచిన ఈ విత్తనానికి ఏమి తగిలినాయి? అర్థమవుతుందా మీకు? మొలిచిన ఈ విత్తనానికి ముండ్లు పొదలు తగిలినాయి. అంటే మేలులు అనుభవించాడు, మేలు పొందాడు. దేవుని కొరకు నిలబడే సమయానికి కృతజ్ఞతను మరిచిపోయాడు. చాలా మంది మేళ్ళు పొందుతారో, పొందిన మేలులను కృతజ్ఞత మరిచిపోయి నిందలు వేసి వెళ్ళిపోతున్నారు. ఇంకెక్కడ దీవించబడతారండి? మేలు కొరకు మాత్రం పాస్టర్ గారు కావాలి, మేలు కొరకు సంఘం కావాలి, మేలు కొరకు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. ఆ మేలు కొరకు విసిగిస్తారు, ఫోన్లు చేస్తారు. కాస్త మేలు పొందిన తర్వాత ముండ్ల పొదల వలె గుచ్చి వెళ్ళిపోయేవారు అక్కడక్కడ కనిపిస్తుంటారు. జాగ్రత్త పడండి. ఈ విత్తనము కూడా విత్తినవాడు ఆయనే. విత్తనము విత్తువాడు ఎవరో? నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విత్తనము విత్తితే అది ముండ్ల పొదల మధ్యలో పడింది.
కృతజ్ఞతను మరిచిపోయింది, దేవుడిచ్చిన గర్భాన్ని మరిచిపోయింది, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని మరిచిపోయింది, దేవుడు చేసిన ఆశ్చర్యమైన క్రియలు మరిచిపోయింది. ఇప్పుడు అడుగుతుంది, నువ్వు నాకేం చేశావయ్యా? ఏ విత్తనం ఇది? ఏ విత్తనం ఇది? కృతజ్ఞత లేని విత్తనం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి, బిగ్గరగా చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. మార్కు సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదవండి. నేను ముగిస్తున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. అందుకాయన నీ యొద్ద ఎన్ని రొట్టెలున్నాయని వారితో చెప్పెను. తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు ఆయన చదువు. కొంతమందికి అంటే వాళ్ళు చదువుతుంటారు. మనకేమేడ అంటే మనకు అర్థమైంది. ఏనండి, మైక్లో ఏమనుకుంటాడు, ఆడవిడ పిడిచొచ్చి పడిపోయినట్టున్నాడు, అడిచి చేతులు తాళం పెట్టండి అడిసరి చెప్తున్నాడు. అవునా కదా? అంటే బైక్ వాడికి ఏమని పడుతుంటుంది, వాడికి రోగం వచ్చిందేమో. చాలామంది అనుకుంటారు అంతా మా గురించి చెప్తున్నాడు, అంతా మా గురించి ప్రకటిస్తున్నాడు, రోగం వచ్చిందేమో చూడండి అంటారు. ఈ మాటకు నేను చెప్తాను వినండి ఒక్కసారి. యేసు ప్రభు వారు కొండకి ప్రసంగం చేస్తున్నాడు, విస్తారమైన జనం వచ్చారు, జన ప్రవాహాలు యేసు ప్రభు వారు ముందున్నప్పుడు యేసు ప్రభు వారు 5 రొట్టెల నుండి చిన్న చేపలు తీసుకొని ఎంతమందికి పంచాడు? మా టీచర్ గారు 5,000 మందికి పంచాడు. 5,000 మందికి పంచితే ఇంకెన్ని గంపలు మిగిలినదా? అక్కడ ఎవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభుతో పాటు శిష్యులు ఉన్నారు, అందరూ పరిచయం చేస్తారు. ఏమండి, ఒక మాట అడుగుతాను. ఒక్కడే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా ఎట్ట చేసావని అడిగారా? తిన్నారు, కడుపు బగలు తిన్నారు, తిని దులుపుకు ఏం చేశారు వీళ్ళు? అవునా కదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచితే ఒక్కడు కూడా తిరిగి కృతజ్ఞతను చూపించలేదు. దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి, బాబు ఎలా జరిగింది ఈ అద్భుతము అని అడగలేదు. యేసు ప్రభు అనుకుంటున్నారు, ఈ విత్తనం ఆడబడింది. కొంతమందికి అద్భుతాలు జరిగితే మందిరం ఇంకేమవుతారో, ఏం కావాలి? అద్భుతాలు. ఎందుకో ఒక తల్లి గుర్తొచ్చి, నేను బాపట్లలో సేవ చేసే రోజుల్లో మా మందిరికి ఒక హక్కు వచ్చేదండి. మహాతల్లి గుర్తొచ్చింది, చెప్తానేనండి. నేను బాపట్లలో సేవ చేస్తున్నప్పుడు మా మందిరికి ఒక తల్లి వచ్చేది. నేను ముసుగేసుకుంటే, పాస్టర్ గారు నేను ముసుగేసుకొని పాస్టర్ గారు అంటది. అదే విషయాలు నాకు అర్థం కాదు. కాదు తల్లి, మందిరంలో ఉన్నావు, దేవుడు నువ్వేమన్నా చెప్పు, నేను ముసుగేసుకొని పాస్టర్ గారు. సరే, మొత్తానికి నీ ముసుగు తగలబాల, నీ బాధ అంటే, నేను ఈ హెయిర్ని చాలా కాపలా కాసుకుంటాను పాస్టర్ గారు అంటే, జుట్టును ఏం చేస్తుందంటే అవి భర్తను మర్చిపోయింది, కుటుంబంలో పిల్లకాయలు మర్చిపోయింది. వాళ్ళకేమో క్లినిక్ ప్లస్ ₹10 షాంపూ, ఈ మనిషికి ఏమో ₹15 నిజోరాల షాంపూ. పైసలో హల్లెలూయా. వాడికేమో క్లినిక్ ప్లస్ వేసేసేసి మొత్తం ఆలు క్లీన్ అయిపోయింది. ఆయన వచ్చి, ఏమే నీ షాంపూ నో, ఇది స్త్రీలు మాత్రమే వాడాలి, పురుషులు నాట్ అలౌడ్ అంటదంట. మొత్తానికి వినండి, చాలా మంచి మాట చెప్తాను మీకు. అద్భుతం కావాలి ఈ మనిషికి. సరే, మొత్తానికి ఆ జుట్టు తగలబడి అటు తయారైంది. ఒక వారం ఆ జుట్టుకి ఎంత పొడుగు పూలు పెట్టింది, ఏడ కొనుక్కొచ్చిందో నాకు తెలియదు. మనోళ్ళు చూడండి, ఈ 40 రోజులు పూలు అసలు పెట్టుకోరు, ఈ 40 రోజులు మోసం తినరా.
ఒకవేళ దారి తప్పి పూలు అమ్ముకునేవాడు మళ్ళీ పూలే అనొచ్చే, ఏడకరా వచ్చేది నువ్వు, మా ప్రాంతం ఏమనుకున్నావు, మేమంతా క్రిస్టియన్స్. ఏంటంట ఈ 40 రోజులు మేము పూలు పెట్టుకో, ఈ 40 రోజులు మంచం మీద పడుకో, ఈ 40 రోజులు మేము మాసం కొడితేను. దూడలు గోస్తానే ఉంటారు, తింటానే ఉంటారు. మళ్ళా ఈ 40 రోజులు మేము దేంట్లో ఉన్నాం, సాధకంలో ఉన్నాం. సాధన దినాలు 41వ రోజురా, రేపు ఏప్రిల్ 6వ తారీఖున మీటింగ్స్ అంట. బ్రహ్మాండంగా మూరల మీద మూరలు కొంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పెట్టిన పువ్వు పెట్టకుండా పెడతాం. అదండి భక్తి. మొత్తానికి ఈ మనిషిని ముసుకేసుకోమంటే నాకు అంత శాట భారతం చెప్పింది. ఒక ఆదివారం పూట బ్రహ్మాండంగా గుమగుమలాడే మల్లెపూలు వేసుకొని వయ్యారంగా వయ్యారి బామ్మలాగా మందిరంకి వచ్చి కూర్చుంది. నాకేమో బీపీ ఎక్కుతుంది ఆ మనిషిని చూస్తే. నేను వాకింగ్ చెప్పగానే ఎట్లా అంటుంది ఆ మనిషి. మళ్ళా నేను పిలిచి, నువ్వు ముసుగేసుకుంటావు కవర్ కట్టమంటావు అన్న. మొత్తానికి నా పోడు తట్టుకోలేక తలకి ఆ జుట్టుని మళ్ళీ ముందేసుకొని, ఏమండి ఆ జుట్టుని మళ్ళీ ముందేసుకొని, ముందు మల్లెపూల దండలాగా దండాన్ని పెట్టుకొని ఎట్టు లైట్గా ముసుగేసుకుని 2 పక్క పులుసులు పెట్టింది. మళ్ళీ చీరకే కొంతమంది ఏమి ఎత్తారు ముసుగులు. అట్ట ముసుగేసి కదా మీ భర్త నాశనం చేస్తున్నావు నువ్వు, అట్ట ముసుగేసి కదా నీ కుటుంబం పాడు చేసుకుంటున్నావు. మొత్తానికి ఆ రోజు ఫుల్ కోటింగ్ ఇచ్చే వాక్యంలో ఆమె కర్మ బాగలేక నా వాక్యం అంతా ముసుగు మీదకే పోయింది. వినండి చెప్తాను. ఒకరోజు విజిటింగ్కి వెళ్ళాను నేను, శుక్రవారం పూట విజిటింగ్కి వెళ్తే నిండుగా ముసుగేసుకుని కనపడింది నాకు. నేను బండి మీద ఉండి, ప్రభువానికి స్తోత్రమయ్యా, మీలాగే తొందరపడ్డాను నేను కూడా. ఎంత భక్తి కలిగిన కుటుంబాన్ని ఇచ్చావయ్యా. సావుకుడు గద్దిస్తే తైలాభిషేకం అనుకుని బిడ్డ మారు మనసు పొందిందయ్యా. కాన్ఫిడెన్స్. ఎవరికే మీరు ఇంట్రెస్ట్గా వాక్యం ఏంటంటే కాన్ఫిడెన్స్కి వెళ్తే అట్ట ఇంట్రెస్ట్గా ఇంటి దగ్గరికి వెళ్తారు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నాడా వదిలిపెట్టి వచ్చాను అక్కడనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొత్తానికి ఆ మహాతల్లి ముసుగేసుకుని కనపడింది నాకు. అయ్యగారు ఇంట్లోకి రండి అంది. ఎందుకు రానక్క, నువ్వు ఎంత భక్తిగా ముసుగేసుకొని నేను ఎందుకు ఇంట్లోకి రాను అనుకొని నేరుగా ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నా. నా ఎదురు ఆమె ఉంది, ఆమె ఎదురు నేనున్నాను. ఒక్కసారిగా ముసుగు తీస్తే గుండు కనపడింది నాకు. దెబ్బకు భయపడి, వామ్మో ఏందది ముసుగే, నీ ముసుగు రాసి గుండె అయ్యిందా, ఏమైంది అక్క జుట్టు అని అడిగితే అప్పుడు ఒక శాట భారతం చెప్పుకుంటూ వచ్చింది. ఏం లేదు అయ్యగారు, ఆడకెళ్తే పిల్లలు పుడతారని భర్తనేమో ఇంట్లో కూడా రానివ్వదు, ఈ మనిషికి పిల్లలు కావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆడకెళ్తే పిల్లలు పుడతారని మట్టి కోసం పోయిందంట. మీకు ఏడ తెలుసుగా, ప్రతి సోమవారం పోతుందంట. ఎన్ని వారాల నుంచి పోతున్నావమ్మా? నేను దాదాపుగా 10 వారాల నుంచి వెళ్తున్నాను అయ్యగారు. 11వ వారం మన మందిరం ముందుకే వచ్చి దండం పెట్టుకున్నాను. మళ్ళీ పోత కూడా మందిరం మర్చిపోరు. పాపం చాలా మంది తాగుబోతులు భక్తులకి బిజీ ఎక్కువైపోయింది. ఇక్కడ నేరుగా ఆడకొస్తాడు, ఆ సిలువు దండం పెట్టుకుంటాడు, వెనక బార్ షాప్కి పోతాడు. ఒకడు పొద్దున్న అన్నం పెడతా ఉన్నాడు, నేను గబక్కని బయటకు వచ్చాను. నాకు పెడతాను, నేను గేటు తిరిగిపోతే నీకు కాదయ్యా సిలువుకి అన్నాడు. మా ఊడిని పిలిచి ఆ సిలువు తీసేయండి పైన అని చెప్పాను. వాడు పోయేవాడు మారుతాడా? నేను చెప్పాను, రేపు వారం సిలివేడ కాదులే, బయటే పెడతాలే, ఆడే పెట్టుకొని పోండి, ఒక ఉండి డబ్బా కూడా పెడతా, కానుకేయండి. క్వార్టర్ 10 రూపాయలు అనుకో, 5 రూపాయలు నాకు కూడా కానుకేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి గుండు పెట్టుకుని కనపడింది నాకు. ఏంది గుండులో ఉన్న రహస్యం అంటే, ఇవి బాపట్ల నుంచి విజయవాడ అవతల కాకానికి బస్సు ఎక్కిందంట. బస్సు ఎక్కితే మొత్తానికి బస్సులో కూర్చుంది. కొంచెం పొన్నూరు రాగానే కొంచెం వామిటింగ్స్ అయినాయి అంట. పక్కన ఎవడు బాగా కూర్చొని ఈమెను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈమె కొంతమంది బస్సు ఎక్కుతారా, ఏం ఫోన్ రాకపోయినా ఈడెవడికొకటి ఫోన్ చేస్తాడు.
ఫోన్ చేసి ఆడకపోతున్నా ఆపెత్తలే, ఆడకెళ్తున్నా నేను, ఆడకపోతున్నాను, ఇదే పనిలో ఉంటాడు. ఇక ఈ మనిషి కూడా మొత్తానికి అదే పనిలో ఉంది. వాడెవడో ఈ జుట్టును బాగా అబ్జర్వ్ చేసి ఒక నిమ్మకాయ ఇచ్చాడంట. థ్యాంక్ యూ బ్రదర్ అని తీసుకుంది. కొంతమందికి ఇంగ్లీష్ భలే మాట్లాడతారు, మనుషులకి ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మొన్నకి ఇంటికి ప్రార్థన చేస్తానికి వెళ్తే ఆ తల్లి అంటుంది, నోసులో నుంచి రక్తం వస్తుందన్న. దేంట్లో నుంచి? ఆ మాట తెలుగు చెప్పవచ్చు కదా తల్లి. అఫీషియల్లో కొంచెం ఇంగ్లీష్ వస్తే సంస్కారవంతమైన కుటుంబం అనుకుంటారండి. XXX వాడిన బుద్ధులు ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మొత్తానికి వాడేం చేసాడు, ఒక నిమ్మకాయ ఇస్తే నో బ్రదర్ అందంట. పర్లేదు సిస్టర్, టేక్ ఇట్ తీస్తున్నాడంట. మొత్తానికి తీసుకొని నిమ్మకాయ వాసన చూసుకుంటా పోయింది. గుంటూరు రాగానే ఒక సమోసా ఇచ్చాడంట. ఆ సమోసా తీసుకున్నప్పుడు అనుకుందంట, ఆగా, చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, ఇప్పుడు ఆమె 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందంటే ఎవరు ఏం పెట్టినా నేను తిన్నందంట. ఈలోపు వాడు జోబుల నుంచి ఒక పాట మోగింది, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని మోగంగానే, నాయనా నువ్వు మా భక్తుడివేగా. ఏమండి, దొంగకి దేవుడు పాట పెట్టుకునే స్వాతంత్రం లేదా? ఎవరా మీరు? దొంగకి దేవుడు పాట పెట్టుకుని రింగ్టోన్ లేదా? మొత్తానికి మోగంగానే మా భక్తుడే అనగానే వాడు సమోసా తినిందంట. గుంటూరు దాటంగానే నిద్రలోకి వెళ్ళిపోయింది. వాడు నీటికి కమ్మ గోతం పెట్టి జుట్టుని ఏం చేశాడు, జరిగిన విషయం అండి, మీ నవ్వుకోవడం కోసం చెప్పట్లేదు నేను. నీట్గా జుట్టుని గోతంలో పెట్టుకొని కూతులు కాడ కత్తిరించి పడేసాడు యేసునామంలో. వెంటనే బస్సు దిగిన తర్వాత ఎట్టనుకుంటే హిప్పీ క్యాప్ అయిపోయింది అది. ప్రైజ్ ది లార్డ్. ఏమైపోయింది? హిప్పీ క్యాప్ పోయిందంటే మొత్తానికి ఆడికి పోయి అరగుండు చేయించుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయిందమ్మా, నీ నిజూరాలంటే ఆడిదే అమ్మడా అంటుంది. ఏమనుకున్నా ఏముంది, పోయిన తర్వాత అద్భుతాల కోసం ఆడకన్నా పోతారు. కాస్త దేవుని మాటలు విని కుటుంబం కట్టుకోమంటే కృతజ్ఞతను మరిచిపోయి తిరుగుతుంటారు. దేవుడు చెప్తున్నాడు, కృతజ్ఞత లేకపోతే నీవు ఫలించలేవు. హల్లెలూయా. మరొక్క విత్తనం ఉందండి, ఆ విత్తనము మంచి నెలలో పడి ఫలించిందట. ఒకటేమో ఎక్కడ పడింది, దానికి ఏం పేరు పెట్టావు? మరొక విత్తనం ఏడబడింది రాతి నెలలో, దానికి ఏం పేరు పెట్టావు? ఫెస్టివల్ క్రైస్తవుడు. మరో విత్తనం ఏడబడింది, దానికి ఏం పేరు పెట్టావు? మరో విత్తనం ఉంది, అది సంఘ క్షేమము కొరకు పనిచేస్తుందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఫలిస్తూనే ఉంది. ఇటు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తుంది, ఇటు సంఘపరమైన క్రియలు చేస్తుంది. వినండి ఒక్కసారి, కాపరి గొర్రెల్ని కనడు కానీ గొర్రెని కనాలట. హల్లెలూయా హల్లెలూయా. కాపరి గొర్రెల్ని కనడు. నీవు ఫలించే వ్యక్తివైతే నీతో పాటు మరొకరిని తీసుకుని రావాలి. నీవు ఫలించే వ్యక్తివైతే నీతో పాటు మరికొందరికి దేవుని సువార్తను ప్రకటించాలి. ఫలించే మొక్క అది ఆది అపోస్తుల అనుభవముల నుండి సంఘ క్షేమాభివృద్ధిని కోరుకుంటుందట. దాదాపు చదువుకున్నాగా, మరో విత్తనము అది మంచి నెలలో పడి ఫలించింది. ఫలించిన విత్తనం ఏం చేయాలో ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 4-5 వచనాలు. భాషలతో మాట్లాడువాడు తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగ చేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఫలించే విత్తనము ఏమి చేస్తుందో తెలుసా? సంఘము యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది. నేను వెళ్తున్న నా సంఘము ఆత్మచేత నింపబడుతున్న నా సంఘము క్షేమము కలిగిన సంఘముగా మార్చబడాలి అని.
ఈరోజు నీవు సంఘక్షేమాన్ని కోరుకునే విశ్వాసిగా మార్చబడాలి. నీ క్షేమము సంఘక్షేమముగా మార్చబడును గాక. హల్లెలూయా. నీ ఫలములు అనేక మందికి ఫలభరితమైన మొక్కలుగా మార్చబడును గాక. నీ ఫలముల నీడలోనికి అనేక మంది వచ్చి దీవించబడాలి. నీ ఫలముల నీడలోనికి అనేక మంది వచ్చి సేద తీర్చబడాలి. కొంతమంది జీవితాల్లో, కొంతమంది ఆత్మీయ జీవితాల్లో ఫలించిన అనుభవాలు కనపడవు. మందిరానికి వెళ్తున్నామండి, మేము దీవించబడలేకపోతున్నాం. కారణం ఏంటి? నీ భక్తి కిటికీ భక్తిగా మార్చబడింది. మందిరానికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, మేము దీవించబడలేకపోతున్నాం. నీ భక్తి సంబరాల భక్తిగా మార్చబడింది. మందిరానికి వెళ్తున్నాం, దీవించబడలేకపోతున్నాం. నీ భక్తి కృతజ్ఞత లేని భక్తిగా మార్చబడింది. ఈ మూడు అనుభవాలు నీలో ఉన్నప్పుడు, ఈ మూడు అనుభవాలు నీ కుటుంబంలో ఉన్నప్పుడు, ఈ మూడు అనుభవాలు నీ వ్యాపార జీవితాలలో ఉన్నప్పుడు నీవు ఫలించిన మొక్క వలె దేవుని ఎదుట నిలబడలేవు తమ్ముడు. ప్రియ చెల్లి, నీవు ఫలించిన మొక్క వలె దేవుని ఎదుట నిలబడలేవు. నీవు ఆయన ఎదుట నిలబడగలగాలి అంటే నీవు సంఘ క్షేమాభివృద్ధిని కోరుకునే విత్తనముగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘక్షేమము కొరకు నీవు ప్రయాసపడాలి. సంఘక్షేమము కొరకు నీవు ప్రాకులాడాలి. సంఘక్షేమము వృద్ధి కొరకు నీవు ప్రయాసపడినప్పుడు నీ క్షేమమును ఆయన చూస్తుంటాడు. నీవు ఏ ప్రాంతంలో పనిచేస్తున్నా, ఏ ప్రాంతంలో నీవు వెళ్తున్నా, ఆది అపోస్తులట వారు ఏ ప్రాంతానికైతే వెళ్తారో ఆ ప్రాంతంలో ఓ సహవాస కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేవారట. అనుదినము రొట్టె విరుచుట యందును, దినదినము దేవునితో సహవాసము కలిగి ఉండే విషయాలలో, దేవుని సంబంధమైన విషయాలలో వారు ఐక్యపరచబడ్డారు. మేము చీరాల వెళ్ళామండి, చీరాల్లో ఒక సహవాస గుడారం మా కొరకు సిద్ధంగా ఉంది. దేవరపల్లి వచ్చాం, దేవరపల్లిలో ఒక సహవాస గుడారము. మందిరం కాదు సుమా. వారు అనుదినము రొట్టె విరుచుట యందు ఎడతెగకున్నారట. కారణం ఏంటో తెలుసా? వారు ఫలించారు గనుక ఈరోజు ఆది అపోస్తులు పడిన ప్రయాసం, ఆది అపోస్తులు చేసిన సేవ జీవితపు పరిచర్య ఫలితాలే ఈరోజు నేను ఆరాధిస్తున్న నజరేయుని యేసు యొక్క కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. వారు వేటిని చూచారో, వేటిని విన్నారో, వారు వేటి కొరకైతే ప్రాకులాడారో వాటిని బోధిస్తూ వచ్చారో అనేకులు వాటిని విని వాటి ఫలితంగా నడవటం ప్రారంభించారు. ఈరోజు నీ కుటుంబం ఎందుకు దీవించబట్టలేదో కారణం నీ విత్తనం కిటికీ భక్తి వలె మార్చబడిందేమో. ఎందుకు దీవించబట్టలేదో నీ భక్తి ఏదో నామకార్థ భక్తిగా మార్చబడిందేమో. ఫలించవలసిన నీ ఆత్మీయ జీవితము కృతజ్ఞతను మరిచిపోయి, దేవుడు చేసిన మేలును మరిచిపోయి చాలామంది అండి, మేము అందరికి వెళ్తున్నామండి, మా పాస్టర్ పాపాన మా పాస్టర్ పోతాడు, మా పాపాన మేమే పోతాం. ఇద్దరు కలిసి ఒక చోటకే పోతారు, ఒకేసారి పోతారు. జాగ్రత్త పడండి. కడవరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం, చివరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అభిషేకం కలిగిన సావుకుని నీడలో ఉండటం నీ కుటుంబానికి ఆశీర్వాదం. హల్లెలూయా. నీ బంధువా, నీ రక్త సంబంధికుడా, నాకు బంధువులు చాలామంది ఉన్నారు ఈ ఊరిలో, కానీ ఎవరు నేను పిలవడం ఎందుకో తెలుసా? బంధు ప్రీతి దేవుని మందిరంలో పని చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోడ్డుకు పోతే 100 మంది బావా బావా అంటారు, 100 మంది అల్లుడు అంటారు. నాకు ఇవన్నీ కాదు. దేవుని సన్నిధిలో నువ్వు యథార్థమైన భక్తి పరురాల్లా కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీతో పాటు అనేక మందికి చెప్పండి, రేపు ఆదివారం మన మధ్యలోనికి ఓ గొప్ప ఉజ్జీవ ప్రసంగికులు, హోసన్నా మినిస్ట్రీస్ హైదరాబాద్లో పనిచేస్తున్న హోసన్నా మిషన్ దైవ సేవకులు పాస్టర్ తిమోతి గారు. మీకు తెలుసు, గడిచిన కొన్ని దినాల్లో మన బాప్టిస్ట్ చర్చి వాళ్ళు పిలిచారు అన్నని. ఓ చక్కటి దైవ సందేశం చేత ఈ పరచూరు ప్రాంతానికి కదిలించి వెళ్ళిన దైవ సేవకులు మన మధ్యలోకి వస్తున్నారు. కారణం ఏంటంటే మట్లాదివారం అని
కొంతమంది ఫెస్టివల్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, ఈ ఫెస్టివల్ క్రిస్టియన్స్ అందరినీ పిలిచి తలా ఒక మట్టిద్దాం, మొత్తం కొట్టుకొని బయటకు పోతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి ఒక్కసారి. హల్లెలూయా. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. నీ మొక్క ఫలిస్తే, వినండి, ఒక్క చిన్న మాట చెప్పి ముగిస్తాను. నీ మొక్క ఫలిస్తే, వినండి, నీ విత్తనము ఫలిస్తే నీ మొక్కల ఫలముల కొరకు, వినపడుతుంది మాట, నీ మొక్కల ఫలముల కొరకు నీ శత్రువు వచ్చి కూర్చొని ఎదురు చూడాలి. ఆమేన్. గుండెలో రోషం పట్టలేదు ఆ మాటకి మీకు. మరొకసారి చెప్తాను, నీవు నిజముగా ఫలిస్తే, నిజముగా నీ మొక్క ఫలిస్తే నీ మొక్కల ఫలముల కొరకు నీ శత్రువు వచ్చి ఎదురు చూడాలి. నాకు ఆకలేస్తుంది, ఆ ఫలము నాకు ఇస్తావా అని. దేవునికి స్తోత్రం. అటువంటి భక్తి చేయండి. ఆ ఫలించిన మొక్కట సంఘక్షేమాన్ని కోరుకుంటుందట. నేనేమి ఇస్తున్నాను దేవునికి? మా కొరకు కన్నీరు గార్చే సావుకుని కుటుంబం ఎలా ఉంది? దేవుని పక్షమే చెప్పగలను. మానక ఈ ప్రాంతం కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఉదయం పూట మైకి పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇప్పటికే చాలామంది పాపం గోల 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 అంటున్నారు. మా గోలంతా ఏమి లేదురా బాబో, ఓ గుంపు జనంగానైనా దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రతి మనిషిని క్రీస్తు యేసునందు, ప్రతి మనిషిని క్రీస్తు యేసునందు నిలబెట్టాలని, పడేయాలని కాదు. ఈరోజు చాలామంది పడేసే వాళ్ళు వచ్చారు. ఆడెవడు పాపం లైవ్లో ప్రాఫిట్ రవికుమార్ అట, వాడేదో ప్రయాసపడుతున్నాడు. ఈ లైవ్లు వచ్చేసిన తర్వాత కల్పిత బోధలు ఎక్కువైపోయినాయి. ఈ లైవ్లు ఫాలో అయ్యేవారు జాగ్రత్త పడండి. ఏదో వినబడుతుంది కదా, ఏదో వస్తుంది కదని నీ ఇష్ట ప్రకారం లైక్ కొట్టి, కామెంట్ కొట్టి, షేర్ చేసావనుకో, వ్యర్థమైన బోధను నీవు షేర్ చేసిన వాడు అవుతావు. దానికి కూడా దేవునికి నీవు లెక్క చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏది మంచి, ఏది చెడు, నీ ఆత్మీయ జీవితాన్ని ఏది పాడు చేస్తుంది, నీ ఆత్మీయపు మొక్కను ఏమి పాడు చేస్తుంది, అది నీవు విరిచివేయగలిగితే, ప్రియ తల్లి, ఒకవేళ గంటల కొలది నువ్వు సెల్ ఫోన్లో గడుపుతున్నావా, గంటల కొలది నీ జీవితాన్ని ఆ పనికిమాలిన గేమ్స్ కొరకు, ఆ వ్యర్థమైన వాటి కొరకు నీ బ్రతుకుని నాశనం చేసుకుంటున్నావా, వాటిని విడిచిపెట్టు. దేవుడు బహుమానాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గంటల కొలది వాట్సాప్లు స్టాటస్లు అనుకుని నువ్వు తిరిగావనుకో, నీకే స్టాటస్ లేకుండా పోతావు. ఈ మధ్య అప్పుడు వాట్సాప్ భలే ఉండేదండి. ఎందుకో వాట్సాప్ అంటే చీదరేస్తుంది. ఎన్ని గ్రూపులు వస్తున్నాయో తెలియట్లేదు, ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో తెలియట్లేదు. ఏం చదవాలి, నాకు ఒకసారి కోపం వచ్చి ఫోన్ పగలగొడదాం అనిపించింది. వారం పాటు వాట్సాప్ ఆపేసా. ఒకడు ఫోన్ చేసి నీ ఫోటో పెట్టి వాట్సాప్లో అన్నాడు. మళ్ళీ ఆడు కోసం ఇన్స్టాల్ చేశా. ఓ పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ప్రపంచం నాశనం అవుతున్నట్టు మా పాస్టర్లో ఒకడు వాగ్దానం పెడితే 10 వాగ్దానాలు. అవి పెట్టే టైం బదులు తమ్ముడు బైబిల్ చదువుకు ఆ టైంలో నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. దేవునికి మోకరించి ప్రార్థన చేయి, నీ కుటుంబం కట్టబడుతుంది. తీర్మానం చేసుకో, అయ్యా రోజుకి 2 గంటలు సెల్ ఫోన్లో గడుపుతున్నానయ్యా, రేపటి నుంచి 1 గంట అయినా నీ కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ రమ్మీ గేమ్ ఆడితే నీకు వచ్చేది 50 రూపాయలేమో. 2 గంటలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నీవు కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదిస్తావు. నిజమండి, చాలామందికి ఇదే టైం అయిపోయింది. సాతానుడు కూడా ఎవరిని మృంగాలా, ఎవరిని పట్టుకోవాలా, వాడు వల విసురుతున్నాడు. కొంతమంది ఉంటారు క్రెడిట్ లోన్ తీసుకోవటం, వీడికి ఇదే పని. ఆ ఇచ్చేవాళ్ళు కూడా సరిగ్గా కట్టేవాడికి హీరో, ఆడికే ట్రిప్కి 5,000 ట్రిప్కి వాడికే ఇస్తారు. వాడని తీసుకోవడం ఎగ్గొడతాం, అది తీసుకోవడం ఎగ్గొడతాం. ఇది బ్రతుకు కాదు. దేవుని కొరకు, సంఘము కొరకు ఫలించే వ్యక్తిగా ఇది మొదలుకొని నీవు దీవించబడదువుగాక.
ఈ 3 అనుభవాలు నీకు దూరం అవ్వునుగాక. 4వ అనుభవమైన ఫలింపు ఆత్మ సంబంధమైన ఫలింపుగా నీ కుటుంబంలో కనిపించాలి. ఒక్కసారి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాను ఈ రాత్రి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.